ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ నేషనల్ పార్క్ దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ నేషనల్ పార్క్ దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భూపాల్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో అంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు అయితే 8 నుంచి 12 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. అయితే బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని విధ్వంసాలు చేపడతారని ముందు నుంచి అంటే మావోయిస్టుల ఏరువేతల కార్యక్రమంలో భాగంగా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. అయితే ఈ రోజు అంటే నిన్న సాయంత్రం నుంచి వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుని ఈ రోజు తెల్లవారుజామున అంటే డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ వీళ్ళందరూ కూడా కూంబింగ్ చేస్తూ వెళ్తున్న సందర్భంగా అక్కడ మావోయిస్టులు తారాసుకోవటం, వారి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. అయితే మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అంటే మావోయిస్టులు ఎక్కడ కనబడుతుంది అక్కడ కాల్చివేయడం అనేది జరుగుతున్న విషయం మనకు తెలిసింది. ఇప్పటికే జనవరి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 60 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు అయితే అంటే 8 నుంచి 12 మంది వరకు మృతి చెందినట్టుగా అక్కడ బీజాపూర్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మృతదేహాలని పోలీసు వర్గాలు అంటే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోలేదు. ఆ ప్రాంతానికి అంటే ఇంకా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా మృతదేహాల స్వాధీనం అనేది జరగవలసిందనేది అక్కడ భద్రతా బలగాలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్ లో కూడా ఇంకొంతమంది ఎక్కువ మంది చనిపోయి ఉండవచ్చు లేదా గాయపడి ఉండవచ్చు అని కూడా భద్రతా బలగాలు అంటే జిల్లా ఎస్పీ చెప్తున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ భూపాల్.